హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆయుర్వేద దినోత్సవం ఇది ఒకటి ఉంటుందని ఎంతమందికి తెలుసు? భారతదేశంలో వైద్యులకు సంబంధించిన అల్లోపతిలో డాక్టర్ల దినోత్సవాల గురించి తెలిసి తప్పించి ఆయుర్వేద దినోత్సవం అంటే ధన్వంతరి జయంతి రోజున నిర్వహించేటటువంటి కార్యక్రమాలు, అది ఆయుర్వేద వైద్యులు నిర్వహించుకునే కార్యక్రమం. అలా కాకుండా భారతదేశ ప్రభుత్వమే ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుతోంది. అది కరెక్ట్గా 23వ తారీఖున. ఎందుకు ఆ రోజు, ఏ ఉద్దేశంతో చేపట్టారు, ఏం చేయబోతున్నారు దేశవ్యాప్తంగా? ఇదివరకడైతే కనుక ఉట్టి ఇంగ్లీష్ వైద్యం మీదనే ఉన్నటువంటి మోజులో ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ప్రజలు పరుగులు పెడుతున్నారు. అందులో ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, యునాని కావచ్చు, ఇలా అనేక రకాల వైద్య చికిత్సల వైపు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా జబ్బుని తక్షణ పరిష్కరించగానే రాకుండా చేయడానికి, లేదా వచ్చిన తర్వాత శాశ్వత నివారణకి వీటిట్లో మందులు ఉన్నాయి అన్నటువంటిది, లేదా ఆ చికిత్స విధానమే డిఫరెంట్ అన్నటువంటిది సహజంగా ప్రజలు అనుకునేటటువంటిది, ఆయా వైద్య ప్రవీణులు చెప్పేటటువంటిది. వాస్తవంగా ఆయుర్వేద దినోత్సవం ఉద్దేశం ఏంటి, కేంద్రం ఏం చెప్పదలుచుకుంది, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్, కొటక్కల్ ఆర్య వైద్యశాలకు సంబంధించి కేరళకు సంబంధించిన వైద్యులు, అట్లాగే డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం ఈ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సందర్భంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఎందుకు 23వ తారీఖునే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? సెప్టెంబర్ 23 అంటే రేపు మంగళవారం పూట మన ఈ ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం, అదేవిధంగా నేషనల్ ఆయుర్వేద డే అంటారు. యాక్చువల్లీ మామూలుగా చూసినట్లయితే ఇంతకుముందు ధన్వంతరి జయంతి రోజున జరుపుతుండేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో మనకు వరల్డ్ వైడ్ ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్ డేట్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు, ప్రధానమంత్రి మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన నేషనల్ ఆయుర్వేద డేగా ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దీనిని రేపు అనగా మంగళవారం సెప్టెంబర్ 23వ తేదీన జరపడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, సెప్టెంబర్ 23వ తేదీన ఇది శరదృతువు. ఈ రోజున మనకు పగలు రాత్రి సమానమైన సమయం కలిగి ఉంటాయి. అంటే ఆయుర్వేదం ప్రకారం శరీరంలో ఉండే వాతపిత్త కఫదోషాలు కానీ, శరీరము, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కానీ సమస్థితిలో ఉంటేనే వారిని ఆరోగ్యవంతులు అంటాము. కాబట్టి రేపు అనగా సెప్టెంబర్ 23 పగలు రాత్రి సమానమైన సమయాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజుని మన గవర్నమెంట్ వారు ఎంచుకోవడం జరిగింది. ఓకే, అంటే ఆయుర్వేద దినోత్సవం రోజున ఏం కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం? ఈ సంవత్సరం అంటే 2016 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వారు నేషనల్ ఆయుర్వేద డే లేదా జాతీయ ఆయుర్వేద దినోత్సవం అనేది జరపడం జరుగుతుంది. ఈ 2025 ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుర్వేద ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్ అనే ఒక ముఖ్య కాలాంశంతో ముందుకు సాగుతుంది. అంటే ఆయుర్వేదం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా వాతావరణం అంటే పర్యావరణ సమతుల్యతను కూడా మనము సమకూర్చుకోవచ్చు అనే చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ వారు ఈ యొక్క నేషనల్ ఆయుర్వేద డేని చేయడం జరుగుతుంది. రైట్, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి థీమ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ థీమ్లో ఆహారానికి సంబంధించి ప్రత్యేకించి చెప్తుంది. ఇప్పుడు ఇప్పటికే పబ్లిక్లో ఒక అవేర్నెస్ ఉంది. హోటళ్ళు లేకపోతే బయట తిళ్ళు వద్దంటున్నారు, కానీ అవే తింటున్నారు గత్యంతరం లేక. ఇంట్లో వంటలు తెలియకపోవడం, లేకపోతే ఒంటికి బద్ధకం వచ్చిందా, అదే తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తిండ్ల వలన అనారోగ్యం పాలవుతున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మీరు చరక సంహిత, శుశ్రు సంహిత ఏ గ్రంథంలో తీసుకున్నట్లయితే మనకు వచ్చే అన్ని జబ్బులకు మూల కారణం మన ఆహారమే. కాబట్టి ఉదాహరణకి ఈ సంవత్సరము మన యొక్క ఈ నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా కాన్సెప్ట్లో మీకు ఆహారము మరియు అతిస్థౌల్యం అంటే ఒబేసిటీ గురించి ముఖ్యంగా మొదటి అంశంగా ఇది ప్రస్తావించడం జరిగింది. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అదేవిధంగా సమయానికి తినకపోవటం, అందుట్లో తినే దాంట్లో సమతుల్యత లేకపోవటం, అంటే ప్రోటీన్లు కానీ, కార్బోహైడ్రేట్స్, లేకపోతే ఇక మినరల్స్, ఇలాంటివన్నీ ఇంబ్యాలెన్స్గా ఉంటాం. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకుంటే మీకు కొవ్వు పదార్థాలు, కెమికల్స్ ఎక్కువగా లోపవుతుంది. దీనివల్ల అతి స్థౌల్యత అంటే ఒబేసిటీ పెరుగుతుంది. దీంట్లో జనరలైజ్డ్ ఒబేసిటీ, రెండోది సెంట్రలైజ్డ్ ఒబేసిటీ లేదా అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. ప్రస్తుతం తీసుకున్నట్లయితే ముఖ్యంగా యువకులు
సుమారు 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళలోనే సుమారు 6.3% ఈ యొక్క ఒబేసిటీతో బాధపడుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా ముందు బీపీ, షుగరు, అదేవిధంగా హార్ట్ అటాక్స్ వంటివి వచ్చి జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రోగాలకు ఆహారమే మూల కారణం. కాబట్టి మొదట ఈ ఆహారం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి ఎటువంటి ఆహారం తీసుకుంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎటువంటి తీసుకుంటే మీకు ఒబేసిటీ లాంటి వ్యాధులు వచ్చి దానికి కాంప్లికేషన్గా షుగరు, బీపీ, హార్ట్ అటాక్స్ వస్తాయి అనేది ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ యొక్క నేషనల్ ఆయుర్వేద డే యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. ఇక్కడ ఇది ఆయుర్వేద లాంటిది సంప్రదాయ వైద్యం. అదే సందర్భంలో ఇవాళ ఇంగ్లీష్ వైద్యంలో వచ్చేటప్పటికి ఈ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు పరీక్షించడానికి కానీ వీటన్నిటికీ కూడా మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ చూసి వాళ్ళు చెప్తూ ఉంటారు. దానివలన అది ధృవీకరణ అంటుంటారు. మరి ఆయుర్వేద అట్లాంటి టెక్నాలజీ ఏమన్నా కలిగి ఉందా? అట్లాంటిది ఏమన్నా థీమ్ ఉంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఆయుర్వేద శాస్త్రం అనేది చాలా ఎవిడెన్స్డ్ బేస్డ్ సైన్స్. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చాలా డెప్త్గా, అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు BA-MS అని 5.5 సంవత్సరాల కోర్సు, అదేవిధంగా స్పెషాలిటీ వస్తే MDలో కూడా మనకు శల్యాన్ని, క్షారసూత్ర ఇలాంటివి చేయడానికి, పైల్స్ ఫిస్టులు చేయడానికి, అదేవిధంగా పంచకర్మ అని ఏవైతే ఈ బయో ప్యూరిఫికేషన్ అండ్ డీటాక్సిఫికేషన్ చేసే చికిత్సలు, ఇంకా జనరలైజ్డ్ మెడిసిన్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీన్ని తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఓ రోగిని పరీక్షించేటప్పుడే మనము దర్శనం, స్పర్శనం, ప్రశ్న అనే 3 విధాల పరీక్షలు ముందుకు చేయాలని ఆయుర్వేద డయాగ్నోస్టిక్స్లో చెప్తాయి. ఏంటంటే ఫస్ట్ పేషెంట్ చూడంగానే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నడక ఎలా ఉంది. ఉదాహరణకు ఒక నడువు నొప్పి లేదా సైడ్కు ఉన్న పేషెంట్ యొక్క నడక ఈగల్ గేట్ లాగా ఉంటుంది, లేదా ఒక మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ నడక వేరుగా ఉంటుంది. దీన్ని దర్శన పరీక్ష అంటారు. అదేవిధంగా స్పర్శన పరీక్ష అంటే మనం ఆస్కల్టేషన్ లేదా ఈ పర్క్యూషన్ ఇలాంటి ఇంగ్లీష్ మోడర్న్ మెడిసిన్ ఏదని చెప్తారో ఇది కూడా ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలంలో చెప్పబడింది. ఏంటంటే పేషెంట్ను తాకి అక్కడ నొప్పి ఎలాగుంది, వాపు ఎలాగుంది అనేది దాన్ని పరీక్షించడం టచ్ చేసి. మూడోది ప్రశ్న. ప్రశ్న అంటే ఇంట్రాగేషన్. అంటే పేషెంట్ ఆకలి అవుతుందా, నిద్ర అవుతుందా, మోషన్ ఎలా అవుతుంది, నొప్పి ఎప్పుడు వస్తుంది, తినకముందు వస్తుందా, ఇట్లా నడిచినప్పుడు వస్తుంది, ఇలాంటి పలు విధాలైన పరీక్షలు వీటి ఉంటాయి. అదేవిధంగా ఇంకా అష్టాదశ పరీక్షలు అనేవి కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. అంటే మీరు తీసుకున్న ఆహారం యొక్క శక్తి, మీ జీర్ణశక్తి, అందుట్లో ముఖ్యంగా అష్టవిధ పరీక్షలు అంటారు. నాడి, అదేనండి పల్స్ రీడింగ్ అని ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. మీ యొక్క శరీరంలో ఎక్కడైతే పల్స్, అష్టవిధ పల్స్లు అవన్నీ ఉంటాయి. అందుట్లో ముఖ్యంగా రేడియల్ పల్స్ ఒకటి, జిహ్వ ఒకటి, కంఠం అంటే కెరోటిడ్ ఒకటి, ఇంకోటి గుల్ఫ్ అంటే ఇక్కడ కాలు దగ్గర యాంకిల్ పల్స్ ఒకటి, ఇలాంటివి చెక్ చేసి మీ శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమస్యతో ఉన్నాయా, మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదని చూస్తారు. ఇది మొదటి నాడి. రెండోది మల, మూడోది మూత్ర, ఇలాంటి శబ్ద, స్పర్శ, దృక్, ఆకృతి అని ఇలా 8 బేసిక్ ఎగ్జామినేషన్ టూల్స్ ఉన్నాయి. దీని ప్రకారం మన యొక్క మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనారోగ్యం బారున్నా మనకి ఈజీగా అండర్స్టాండింగ్ వస్తుంది. దీనికి అనుబంధంగా తైల పరీక్ష అని, మూత్ర పరీక్షలు, ఇలాంటి ఎన్నో పరీక్షలు ఆయుర్వేదంలో ఉన్నాయి. కాబట్టి ఓ రోగిని పరీక్షించేటప్పుడు మీవి అన్ని ఎగ్జామినేషన్ లేదా డయాగ్నోస్టిక్ టూల్స్ అని వాడుకొని రోగిని ఒక చివరి యొక్క నిర్ధారణ, వ్యాధి నిర్ధారణకు అనేది రావటం జరుగుతుంది. అంటే అది టెక్నాలజికల్గా ఉంటుందా, మీ చేతులతో చెక్ చేస్తారు? ఒకటి నాడీ పరీక్ష అనేది మనం ఉదాహరణకు మగవాళ్ళకైతే కుడి చేతిని, ఆడవాళ్ళకైతే ఎడమ చేతిని వైద్యుడి యొక్క 3 ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్తో పెట్టేసి వాళ్ళ యొక్క ఈ రేడియల్ పల్స్ మగవాళ్ళ కుడి చేతి దగ్గర ఈ యొక్క మణికట్టు భాగంలో, అదే ఆడవాళ్ళకైతే ఎడం చేతి దగ్గర ఈ మణికట్టు భాగంలో చెక్ చేసి వాళ్ళ వాత, పిత్త, కఫ దోషాలు అనేది బేసిక్ ఇవి పారామీటర్స్, వీటిలోని ఇంబ్యాలెన్స్ను గుర్తించి దాని ప్రకారం వాళ్ళకు ఆహార సంబంధం ఎలా ఉంది, మలం అంటే మోషన్ ఎలా వస్తుంది, యూరిన్ ఎలా వస్తుంది, ప్రాకృతంగా రోజుకు 1-2 సార్లు మోషన్ వెళ్తున్నారా, అసలు వెళ్ళలేకపోతున్నారు, 2-3 రోజులకు ఒకసారికి వెళ్తున్నారు, ఇవన్నీ తీసుకొని ఒక నిర్ధారణకు రావటమే ఆయుర్వేద శాస్త్రంలో ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పద్ధతి. రైట్. ఈ మధ్యకాలంలో బాగా జరిగేది ఏంటంటే పేపర్లలోను, టీవీల్లోను, కేబుల్ నెట్వర్క్లోనూ, లేకపోతే కనుక మన ఫేస్బుక్లు, ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఒక ప్రచారం, ఎయిడ్స్ నియంత్రించేస్తారు, లేకపోతే కనుక ఇంతవరకు పరిష్కారం లేని జబ్బులన్నిటికీ ఆయుర్వేదంలోనే పరిష్కారం ఉంది, ఈ మందు ఉంది, ఆ మందు ఉంది అని చెప్పేసి దానికి ఆన్లైన్లో బుకింగ్లు కూడా చేసేస్తున్నారు. దీనికి సంబంధించి దుష్ప్రచారాలు నమ్మద్దు అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కింద మీరేమంటారు అసలు?
ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చనే ఇప్పుడు రెండో అంశం ఇక్కడ. ఈ యొక్క నేషనల్ ఆయుర్వేద డే 2025లో రెండో అంశం ఏంటంటే గవర్నమెంట్ వారు తీసుకున్నది ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారో, నిష్ణాతులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు వచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు సాయి గారు చెప్పినట్లు చూసినట్లయితే మనం ఎక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్లో మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి తెలిసింది ఏదో 1-2 మూలికలు లేదా ఎటువంటి క్వాలిఫికేషన్, అంటే ఆయుర్వేద శాస్త్రం గురించి మాట్లాడాలంటే బిఎంఎస్ కానీ ఎండి కానీ చదివి ఉండాలి. దీని గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడైతే నీట్ అనే ఎగ్జామ్ పెట్టి అది క్వాలిఫైడ్ అయితే వాళ్ళకి సీట్ వస్తే 5.5 సంవత్సరాలు వాళ్ళు చదివిన తర్వాత మాత్రమే డాక్టర్ అవుతారు. అది కూడా మన ఆంధ్ర బోర్డులో ఇలాంటి దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే, రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళు డాక్టర్ కాదు. కానీ దురదృష్టవశాత్తు యూట్యూబ్లో సోషల్ ప్లాట్ఫామ్లో క్వాలిఫైడ్ డాక్టర్ కన్నా నాటు వైద్యులు లేదా నకిలీ వాళ్ళని చెప్పొచ్చు. వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు సాయి గారు మీరు అడిగినట్లు హెచ్ఐవి తగ్గిస్తాము, క్యాన్సర్ తగ్గిస్తాము, మా మందు వాడండి లేదా నేను చెప్పిన మూలికే వాడండి, 3 రోజుల్లో పరిగెత్తుతారు, పీటీ ఉషా లాగా మోకాళ్ళు ఎంత అరిగిపోయి ఉన్నా. కొంతమంది అయితే ఈ మధ్య నేను కూడా యూట్యూబ్లో చూశాను, ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నారు పూర్తిగా డీజనరేషన్ అయ్యి డిఫార్మిటీ వచ్చిన ఎక్స్రే మోకాళ్ళు ఎక్స్రే తీసుకొని చూడండి నా దగ్గర మందులు వాడారు, ఒక 20 రోజుల తర్వాత పూర్తి నయమైందని ఇంకో ఎక్స్రే పెట్టారు. ఆయన అన్క్వాలిఫైడ్ పర్సన్. ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మీ యొక్క ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర దయచేసి వెళ్ళకండి. వాళ్ళకున్న తక్కువ జ్ఞానంతో మీకు మంచి జరగవచ్చు, కొన్నిసార్లు చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళమని గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు సూచిస్తున్నారు. రైట్. సాధారణంగా హాస్పిటళ్లలో ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాత లేకపోతే క్యాన్సర్ లాంటిది ఆపరేషన్స్ చేసినప్పుడు తర్వాతన పోస్ట్ ట్రీట్మెంట్ అది ఆయుర్వేదతో లింకప్పు లేకపోతే ఫిజియోథెరపీ ఇట్లాంటివి చెప్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మంచి క్వశ్చన్ అడిగారండి. దీన్ని ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటారు. ఇప్పుడు ఒక అలోపతి, ఆర్థోపెడిక్ లేదా న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏదైనా ఒక పెరాలసిస్ వచ్చినప్పుడు లేదా మోకాళ్ళు అరిగినప్పుడు ఇలాంటి ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీని సర్వసాధారణంగా అడ్వైజ్ చేస్తారు. కానీ ఆయుర్వేదాన్ని కూడా కలిపి అక్కడ వాడినట్లయితే, ఉదాహరణకి వాళ్ళు ఇంటర్నల్ మెడికేషను లేదా సర్జరీ తర్వాత మన యొక్క ఈ కేరళ పంచకర్మలు కానీ వాడినట్లయితే వాళ్ళు త్వరితగతిని రికవరీ అవుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు బాగా వాళ్ళకు తొందరగా రికవరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫిజియోథెరపీ చేస్తాడనుకోండి, వాళ్ళ శరీరంలో శక్తి ఉంటే రికవరీ అయ్యే శాతం కూడా తొందరగా ఉంటుంది. అటువంటి లేని పరిస్థితిలో ఏవైతే ఈ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఈ యొక్క ఒక శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన ఈ యొక్క ఆయుర్వేద తైలాలతో కొన్ని మర్దనలు కానీ, అభ్యంగం, ఇలాంటి ఫిజిచిల్, నవర్కిడి, ఇలాంటి కటివస్తి, గిరివస్తి ఇలాంటివి పంచకర్మ వైద్య విధానం చేయటం వల్ల దీనికి మీకు ఏమవుతుందంటే త్వరితగతిన పేషెంటు రికవరీ అవుతారు, పేషెంట్ హ్యాపీగా ఉంటారు, మనకు వైద్యులు కూడా మంచి పేరు వస్తుంది. బోత్ ఆర్ ద బెనిఫిషియల్. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దీనికి ఆలోచించే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు పాండిచ్చేరి జిప్మర్ కానీ కొన్ని జిప్మర్ ఇన్స్టిట్యూట్స్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే డ్యూయల్ డిగ్రీ బిఎంఎస్ మరియు ఎండి రెండూ కలిపి చదివే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ ఆయుర్వేద లాంటిది అంటే ఇదివరకటి రోజుల్లో అయితే గనక మనకి వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు పాఠ్యపుస్తకాల్లో టచ్ చేస్తారు. ఇది స్కూల్ దశలో, కాలేజీ దశలో. ఆ తర్వాత అంటే అది ఈవెన్ ఆర్ట్స్ గ్రూప్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత టచింగ్ ఉంటుంది. ఆయుర్వేదాది అట్లాగా పాఠ్యపుస్తకాల్లో చేర్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ వారు దీని గురించి ఆలోచిస్తూ మన సనాతన సాంప్రదాయ వైద్య విధానాలన్నీ మరుగున పడిపోయి చివరికి మన యొక్క నాగరికత మనకు అంత ముప్పు వాటిల్లే విధానం ఉంది. కాబట్టి సిబిఎస్ఈ సిలబస్లో ఆయుర్వేదంలో చరక మహర్షి, సుశ్రుత మహర్షి వంటి వాళ్ళ గురించి కూడా కొన్ని చాప్టర్స్, కొన్ని లెసన్స్ పెట్టడం జరిగింది. ఆయుర్వేదం, ట్రెడిషనల్ మెడిసిన్స్ వీటి గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే ప్రజల్లో ఆయుర్వేదం మీద అవగాహన పెరిగి, మన దేశీయ వైద్యం పెరిగి, మన యొక్క ఏదైతే మనీ సర్క్యులేషన్ మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడే ఉంటుంది. ఏదైతే ఫారిన్ నుంచి వచ్చే మెడిసిన్స్, కెమికల్స్ ఇండియాలోకి వచ్చి మన యొక్క ధనం అనేది ఇతర దేశాలకు పోకుండా ఇక్కడే మనకు అనేది అన్ని విధాలుగా మన ప్రజలు బాగుపడతారనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా చేస్తే చాలా సంతోషకరం. సాధారణంగా ఇంగ్లీష్ వైద్యం దాంతోపాటు వెటర్నరీ కూడా ఇంగ్లీష్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఆయుర్వేదాలో అట్లాంటి వెటర్నరీ సిస్టమ్ ఏమైనా ఉందా?
పూర్వకాలంలో మనకు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆరీత సంహిత, రెండోది వృక్ష సంహిత ఇలాంటి గ్రంథాల్లో మొక్కలకు వచ్చే జబ్బులను ఎలా నయించాలి, అలాగే పశుపతి వృక్షాలకు ముఖ్యంగా ఆవులకి, ఏనుగులకి, గుర్రాలకి యుద్ధ సమయంలో గాయపడినప్పుడు ఎటువంటి ఆయుర్వేద మూలికలు వాడాలి, ఎలా నయించాలి అనేది చాలా విపులంగా ఈ యొక్క సంహితల్లో అంటే శాస్త్రాలు, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వారు ఈ నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా ఈ యొక్క వెటర్నరీ మెడిసిన్ త్రూ ఆయుర్వేద అనేది కూడా ఇప్పుడు ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన చేయడానికి, కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసలు చేసేవాళ్ళు ఉన్నారు ఆయుర్వేదం? కొంతమంది ఉన్నారండి. విలేజ్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో, ఉదాహరణకు మా తాతగారు కూడా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు మనుషులకు మనకు ఎట్లా మానవులకు వాడినట్టే అలాగే ఆవులకి, గేదెలకి వీటన్నిటికీ వాడేవారు. ఉదాహరణకి విలేజ్లో చూసినట్లయితే ఈ యొక్క ఆవులకి, ఎద్దులకి మనం పొలం పనులు చేసేటప్పుడు గిట్టల కింద పాచిపోయి ఆ వాపు వచ్చి గాలికుంటు వ్యాధి అంటారు. దానికి ఈ నిమ్మకాయ, కొంచెం సున్నం ఇలాంటిది కలిపి రాయటం. రెండోది ఆయుర్వేదంలో గంధక రసాయనం అని ఉంటుంది, రస సింధూరం అనేది ఒకటి ఉంటుంది, సింధూరాది లేపం. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. అదేవిధంగా గంధకత, ఇవన్నీ కాళ్ళకి రాసేవాళ్ళు. వాళ్ళ యొక్క గాలికుంటు వ్యాధి అంటే నడవలేకపోతుంటాయి, వ్యవసాయం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ రైతుకి. అలాంటి వాటికి ఆ పశువులన్నిటికి కూడా వైద్యం చేయడం వల్ల చాలా తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్కి మా తాతగారు అయితే ఈ త్రిఫలా చూర్ణం కషాయం కలిగి కషాయంలాగా కాచి దాన్ని శుభ్రం కడగడం వల్ల దాని మీద కొన్ని రకాలు రుణరూపణ అని, కొంచెం ఆవు నెయ్యితో తయారైనవి, కొన్ని ఇలాంటి ఆకులతో తయారైనవి, అక్కడికి గాయపాకు అంటారు తెలుగులో, అలాంటి వాటితో మందు రాయటం వల్ల కూడా చాలా పశు వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు ఉన్నారా? విలేజ్లో కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ విషయంలో ఆలోచిస్తుంది. అందుకనే ఆయుర్వేదం ద్వారా ఈ యొక్క వెటర్నరీ సైన్స్లో కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ విధంగా అభివృద్ధి చేయాలని చూస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం పట్ల అవేర్నెస్ ఉంది. కానీ ఆరోగ్యం ఎట్లా ఉండాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇంగ్లీష్ వైద్యులు ఒక రకంగా చెప్తారు, లేకపోతే పెద్దలు ఒక రకంగా చెప్తారు, వంటల, వాకింగా, లేకపోతే రకరకాలు. అసలు పబ్లిక్ అలాంటి అవేర్నెస్ కల్పించేటటువంటి సిస్టమ్ ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఆయుర్వేద శాస్త్రం ఫస్ట్ ఇయర్లో బిఎంఎస్లో మొదటి సంవత్సరం నుంచే స్టూడెంట్ చదివేటప్పుడు ఫస్ట్ అష్టాంగ సంగ్రహం అనే ఒక సంహిత, అంటే చూడడానికి భగవద్గీత లాగా ఉంటుంది, అందులో సూత్రస్థానం అని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టరే దినచర్య, ఫస్ట్ ఆయుష్కామ్యం అని ఉంటుంది, దాని తర్వాత దినచర్య అనేది ఉంటుంది. అంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారము, ఎటువంటి పనులు, ఎటువంటి తినాలి, ఎటువంటి తినకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయడం చాలా విపులంగా అక్కడ వివరించబడింది. ఉదాహరణకి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు 3 గంటల లోపు, ఈ లోపల లెగాలి. 3 నుంచి ఎర్లీ మార్నింగ్ 5:40 వరకు నిద్ర లేవాలి. లేచిన వెంటనే 6 అంజుళ్ళు అంటే దోశలతో, ఆ మనిషి యొక్క దోశలతో 6 దోశలు మంచినీళ్ళు తాగాలి, ఉషపానం అన్నారు. ఆ తర్వాత దంతధావనం చేయాలి, ఆ తర్వాత మలమూత్ర విసర్జన చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దైవ చింతన చేయాలి, అంటే నథింగ్ బట్ మెడిటేషన్. ఇలాంటివన్నీ కూడా చెప్పారు. రోజు కూడా తినే దాంట్లో ఎంత ఇష్టమైన పదార్థమైనా కడుపు నిండా తినొద్దు. ఉదాహరణకి కడుపును, మన పొట్టని 3 భాగాలు చేసి, ఒక భాగం ఘన పదార్థాలు సాలిడ్ ఫుడ్, ఒక భాగం ద్రవ పదార్థాలు, 3వ భాగం వాయు సంచారం అంటే గాలి, అంటే డైజెషన్, ఆ యొక్క పుట్టే ఏవైతే ఎయిర్స్ ఉంటాయో, ఆ వాయువులు ఉంటాయో ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి వదిలిపెట్టమన్నారు. ఆకలి అయినప్పుడు మాత్రమే తినమన్నారు. ఏదైతే ఇష్టమవుతే అది తినకూడదని చెప్పారు. పథ్యం అనేది చెప్పారు. ఆయుర్వేదం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గు వస్తుంటే స్వీట్లు, నూనెలు, కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదని ఆయుర్వేద వైద్యులుగా మాకు తెలుసు, అది చెప్తాం. అదేవిధంగా దగ్గు పోవాలంటే అదే ఆవు పాలలో లేదా మామూలు పాలలో కాచి అందులో పసుపు, మిరియాల పొడి లాంటిది వేసుకొని తాగమని చెప్తాం. ఎందుకోసం అంటే మిరియాల పొడి లేదా పసుపులో యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్ పనిచేస్తాయి. కాబట్టి మనకు జలుబు, దగ్గు లాంటి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గి సెకండరీ ఇన్ఫెక్షన్స్కి ముందుకు వెళ్లకుండా, వ్యాధి మొదలకుండా ఈ యొక్క ఆహారంతోనే మనం నివారించాలనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఆయుర్వేదం బేసిక్ ప్రిన్సిపలే ఆహారం, విహారం, ఔషధం అని చెప్పబడింది. మొదటి స్థానం మనం తినే ఆహారము, రెండో దానికి మనం చేసే పనులు, ఎక్సర్సైజ్, యోగా లాంటివి, మూడోది ఔషధం. కాబట్టి ప్రస్తుతము ఇప్పుడే కాదు, మన యొక్క పూర్వీకుల దగ్గర నుంచి ఆయుర్వేద శాస్త్రం ఈ విధంగా ఉందంటే మన జీవన విధానం ఆయుర్వేద శాస్త్రం అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. దినచర్య, రెండోది ఋతుచర్య,
అంటే మీరు ఎండాకాలంలో ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి ఆహారం తీసుకో, ఇలాంటివన్నీ కూడా. అదే కదా శీతాకాలంలో, అదేవిధంగా వర్షాకాలంలో, ఇలా ఋతువులను బట్టి కూడా ఆహారం గురించి కూడా ఆయుర్వేదం వివరించడం జరిగింది. మనకి సహజ సిద్ధంగా ఇవాళ ఉన్న పబ్లిక్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మీరు చెప్పిన ఏవి పాటించరు మ్యాక్సిమం, అంటే పాటించే వాళ్ళు ఉంటారు. మా మేము సంపాదించింది ఎందుకు, చేపల్యం తినకపోతే ఎట్లాగా, ఇంకా ఏం తినాలి, ఇంకేం తినాలి, కొత్త కొత్తవి, మీ విపరీతమైన నూనెలే వాడతారా, లేకపోతే బిర్యానీలు నూనె ఫ్రైడ్ రైస్లే తింటారు, రకరకాల ఆహారాన్ని మీరు నియంత్రించలేదు, చెప్పినా వినరు. అయిపోయిన తర్వాత కడుపు నొప్పి వచ్చిందా, ఒళ్ళు నొప్పులు వచ్చినాయా, లేకపోతే ఊబకాయం వచ్చిందా, వీటికి ఇప్పుడు ఇంగ్లీష్ మందులు, ఆ మందు వేసుకుంటే తగ్గుతుంది. నాకు ఇమ్మీడియట్గా నా ఒళ్ళు నొప్పులన్నీ ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గాల, లేకపోతే ఊబకాయం నేను ఒక ఇంజెక్షన్ చేసుకుంటే తగ్గాల, లేకపోతే ఆపరేషన్ చేయించుకుని తగ్గించాలా. ఇట్లాంటి సిస్టంలో ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అండి, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము, పీల్చే గాలి, పంచభూతాల్లో కలుషితం, అంటే మానవుడు చేసిందే ఇదంతా తప్పంతా. దీనివల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులు రావడం అంటే మన శరీరంలోనే కొన్ని, అంటే ఏవైతే వాతపిత్త కఫదోషాలు కానీ, సప్తధాతువులు అంటే ఈ రసరక్త మాంసాలు కానీ, వీటిలో ఇంప్యూరిటీ ఏర్పడుతుంది. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆయుర్వేదం చెప్పేది, ముందు విరేచన కర్మ, శోధన కర్మలు చెప్తుంది. అంటే మన తాతల కాలంలో పెద్దవాళ్ళు ప్రతి నెలకు 2 నెలలకు ఎవరికైనా పొట్టలో నొప్పి అయినా, పిల్లలు నలతగా ఉన్నా, వాడికి ఒక చిన్న విరేచన మాత్రం, కస్తూరి మాత్రం లేదు, 4-5 విరేచనలు అయ్యాయి. ఆ రోజు వాడికి మామూలుగా ఉప్పు కారం లేని పెసరపప్పు, ఇలాంటి పొంగలి, కట్టి పొంగల్ లాంటి ఆహారం పెట్టేవాడు. అంటే సిస్టమ్ని క్లియర్ చేస్తున్నారు. ప్రాపర్ క్లెన్సింగ్ అనేది ఉంటే మొదటి జబ్బులు రావు, రెండోది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తీసుకునే ఆహారం ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిందే. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్లే ఒక నడుము నొప్పి వచ్చింది, పెయిన్ కిల్లర్ వారం రోజులు మింగాడు, తర్వాత ఏంటి, కాళ్ళు వాపో, మొహం వాపో, యూరిన్లో ఇన్ఫెక్షన్, యూరిన్ మంట వస్తుంది. ఎందుకు? ఆ యొక్క పెయిన్ కిల్లరు కిడ్నీ వ్యవస్థ, ఏదైతే మనకు యూరినరీ ట్రాక్, ఇవన్నీ కూడా కొన్ని డిస్టర్బ్ చేస్తాయి. అదేవిధంగా మీరు ఊబకాయం గురించి చెప్తున్నారు. ఎన్నో న్యూస్లో మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చూసినట్లయితే ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఈ యొక్క ఒబెసిటీకి సర్జరీలు చేసుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడం, ఈ మందులు వాడటం వల్ల ప్రాణాంతకమై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఏదైనా మీకు తెలియంది కాదు. ఈ శరీరం అని పంచభూతాలు ఈ ప్రకృతి నుంచి నిర్మితమైంది. ఈ ప్రకృతి దొరికే మందులు, ప్రకృతి సహజమైన వచ్చిన వస్తువులతో ఇవి బాగా ఎకమిస్టమీ, అంటే మనకు సాత్మ్యం, అంటే సరిపడతాయి. ఏదైనా కెమికల్ అనేది దానివల్ల దుష్పరిణామాలు కంపల్సరీ ఉంటాయి. కానీ ప్రతిదీ మనకు ఫాస్ట్గా పనిచేయాలంటే కొన్ని విషయాల్లో కుదరదు. మనిషి తల్లి గర్భంలో 9 నెలలు పూర్తి ఉంటేనే వాడు పర్ఫెక్ట్గా బయటకు వస్తాడు. ముందు డెలివరీ అయితే వాళ్ళు పడే ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఇది కూడా అంతే. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ సృష్టిలో ఉండే ప్రతి ఆకు, ప్రతి చెట్టు కూడా వైద్యానికి పనికొస్తుంది, అదే ఆయుర్వేద శాస్త్రం చెప్తుందంట. ఈవేళ కాలంలో మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాటిని బాగా తెలిసిన ఆయుర్వేద వైద్యుడు మాత్రమే ఏ ఆకు దేనికి పనికొస్తుందని చెప్తాడు. సామాన్య ప్రజలకి ఇది కమ్యూనికేట్ చేయడు. ఇదిగో నీ దగ్గర నువ్వు ఇది పిచ్చాకని పడేస్తున్నావు, లేకపోతే నువ్వు పిచ్చిగడ్డని పడేస్తున్నావు, పట్టించుకోట్ల తొక్కేస్తున్నావు, ఇది నీకు ఇట్లా పనికొస్తుంది, ఇలా వాడచ్చు అని చెప్పేటటువంటి స్థాయికి ఆయుర్వేదం ఎప్పుడెత్తు. దీనికోసమేనండి ఈ నేషనల్ ఆయుర్వేద డే, ఇలాంటి వాటిని పురస్కరించుకొని గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ మాలాంటి వాళ్ళం, క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమం కోసం ఈ యొక్క హెర్బల్ ఎగ్జిబిషన్, అంటే ఈ యొక్క ఔషధ మొక్కల ప్రదర్శన, ఇలాంటివన్నీ కూడా మేము చేస్తున్నాము. రేపు కూడా మన హాస్పిటల్లో గోరంట్లో, గుంటూరులో మనం చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చూసినట్లయితే ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది, ప్రపంచంలో ఉండే ప్రతి ద్రవ్యం కూడా ఔషధంగా ఉపయోగపడుతుందని శాస్త్రంలోనే చెప్పబడింది. కానీ అన్ని విషయాలు వైద్యులైన మాకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. దాని మీద రీసెర్చ్లు జరుగుతుంటాయి. పూర్వీకులకు ఉన్న జ్ఞానం ఏది, ఇప్పుడు జ్ఞానం అనేది తక్కువ సమయం, ఈ యొక్క సమయాభావం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మన యొక్క పెరటిలో, మన ఇంటి చుట్టూ పెరిగే మొక్కలు, ఉదాహరణకి వేపాకు ఎక్కడ చూసినా దొరుకుతుంది, తులసి, వావిలాకు, బలామూలం వంటి ఈ అతిబల, ఇలాంటి తుత్తులు బండి, ఇలాంటి కొన్ని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కల గురించి ప్రజల్లో అవగాహన కలిగించినట్లయితే ముందు వాళ్ళకు వచ్చే చిన్న చిన్న వాటికి ప్రాథమిక దశలో మాత్రమే ఈ యొక్క చిట్కా వైద్యం లేదా ఈ తులసాకుతో, వేపతో వీటితో చేసుకుంటారు. అప్పుడు ప్రజలు కూడా పెంచుకోవాలనేది అందరికీ అవగాహన కలుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ వారు, మేము కూడా వైద్యులం కూడా అంతా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఇంకా ప్రజలు, గవర్నమెంట్ అందరూ ఇది చేస్తే మంచి అవగాహన కల్పించవచ్చు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
ఇప్పుడు ప్రభుత్వంగా నిర్వహిస్తున్నదా ఈ కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు? నేషనల్ ఆయుర్వేద డే అనేది దీన్ని ముఖ్యంగా రూపకల్పన చేసింది సెంట్రల్ గవర్నమెంట్ వారండి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం యోగా డేకి ఎలాగ తీసుకొచ్చారో అదేవిధంగా తేవాలని ఒక ఫిక్స్డ్ డే సెప్టెంబర్ 23వ తేదీని నిర్ణయించడం జరుగుతుంది. ప్రభుత్వం తరపున సుమారు ఒక 10 ముఖ్య అంశాలు తీసుకొని, ఇందాక మీరు ప్రస్తావించిన ఒబెసిటీ గురించి, మిస్కాన్సెప్ట్ అంటే నకిలీ అడ్వర్టైజ్మెంట్స్ గురించి, నకిలీ డాక్టర్ల గురించి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతా కూడా డిజిటలైజేషన్ చేయాలి ఆయుర్వేదం, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలి, ఏదైతే ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయో వాటి గురించి చేయాలన్నది కూడా ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు నాలాంటి ప్రైవేట్ వైద్యులు ఎవరైతే క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారో మేమంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇక్కడ గుంటూరులో కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ 1 వీక్ టైం కూడా మొత్తం కూడా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా దీంట్లో అవగాహన పెంచుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదం సురక్షితమైంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వేడి చేస్తాయి లేదా కిడ్నీలు పాడవుతాయి సైడ్ ఎఫెక్ట్లు అనేది అపోహ మాత్రమే. మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సందేహాలన్నిటిని కూడా తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఆయుర్వేద దినోత్సవం కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులందరూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు, వచ్చిన తర్వాత తీసుకునేటటువంటి చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం.